హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఈరోజు ఈ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నామండి. అది చెప్పే ముందు ఫ్రెండ్స్, మీరు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వాల్యుబుల్ వీడియో, చాలా కాస్ట్లీ మెటీరియల్ ఫ్రెండ్స్. సో దయచేసి మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వచ్చే టాపిక్లకి మనం ఏం చెప్పుకోబోతున్నాం అన్నది చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం నిన్న జరిగిన పనుల్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. మనం ఆల్రెడీ చాలా పనులు చేస్తుంటాం కదా నిన్న. ఓకే, బ్రష్ చేస్తుంటాం, స్నానం చేస్తుంటాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉంటాం, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంటాం, ఏదైనా తర్వాత కార్ కడిగి ఉంటాం, లేదా ఏదైనా కొత్త రకమైన వంట తిని ఉంటాం, లేదా ఏదో చేస్తాం కదా. అంటే మనం మార్నింగ్ లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు ఏదో చేస్తాం. అలాగే నిన్న మీరేం చేశారు? ఓకే, అలాగా మీరు నిన్న ఏం చేశారో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలన్నది ఈ వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేంటన్నది వీడియో చాలా బాగుంటుంది. వీడియో మటుకు దయచేసి మీరు చివరి వరకు చూస్తే మీకు ఆ యొక్క నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వినడం వల్ల ఈ యొక్క స్ట్రక్చర్ తోటి మీరు ఇంకా మర్చిపోరు ఫ్రెండ్స్. ఓకే, మీకు తెలియకుండానే గ్రామర్, మీకు తెలియకుండానే ఇంగ్లీష్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్ తోటి మీ యొక్క సొంతంగా మీరేం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో నిన్న వెజ్ పలావ్ తిన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎయిట్ వెజ్ పలావ్ ఎస్టర్డే. నేను నిన్న వెజ్ పలావ్ తిన్నాను. మీరేం తిన్నారు? ఓకే, అలా మీరేం తిన్నారు అన్నది మీరు ఎవరికైనా చెప్పాలన్నప్పుడు దాన్ని మీరు మార్చుకోవడం అంతే. నేను వెజ్ పలావ్ తిన్నాను, మీరు ఇంకోటి ఏదో తిని ఉండొచ్చు. ఓకే, అలాగే మీరు ఏం చెప్పాలన్నది మీ ఓన్ సెంటెన్స్లో కూడా మీరు చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, నేను చెప్పి ప్రతిదీ కూడా మీరు నోట్స్ రాసుకుంటే, ఆ నోట్స్ రాసుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క పర్మనెంట్ బుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్లో ఎవరైనా ఎప్పుడైనా ఈ యొక్క కాన్సెప్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి నోట్స్ తిరిగేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తారు అంతే. ఓకే, అంతే. ఇంగ్లీష్ అంటే రిపిటేషనే, చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. ఓకే, అది ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ కుక్డ్. నేను వంట చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ వెంట్ టు ద సూపర్ మార్కెట్. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ ఫిక్స్డ్ మై ల్యాప్టాప్. నేను నా ల్యాప్టాప్ని బాగు చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ బ్రష్డ్ మై టీత్. నేను నా పళ్ళు కడిగాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ వాచ్డ్ టీవీ. నేను నిన్న టీవీ చూశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ టైప్డ్. నేను నిన్న టైప్ చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ డాన్స్డ్. నిన్న డ్యాన్స్ చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ బేక్డ్ అ కేక్. నేను నిన్న కేక్ చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ క్లీన్డ్ ద రూమ్. నేను నిన్న రూమ్ క్లీన్ చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ ప్లేడ్ ద పియానో. నేను నిన్న పియానో వాయించాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ లిసన్డ్ మ్యూజిక్. నేను నిన్న సంగీతాన్ని విన్నాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ షేవ్డ్ మై బియర్డ్. నేను నా గెడ్డాన్ని గీశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న
మీరు ఏం చేశారు? ఐ స్మైల్డ్, నేను నిన్న నవ్వాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ క్రైడ్, నేను ఏడ్చాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ స్టడీడ్ ఇంగ్లీష్, నేను నిన్న ఇంగ్లీష్ చదివాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ షౌటెడ్, నేను గట్టిగా అరిచాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ రెస్టెడ్, నేను నిన్న రెస్ట్ తీసుకున్నాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ ప్లాంటెడ్ ద ట్రీస్, నేను నిన్న మొక్కలు నాటాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ వెయిటెడ్ ఫర్ ద బస్, నేను బస్సు కోసం ఎదురు చూశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ కాల్డ్ కుమార్, నేను కుమార్కి కాల్ చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ వెంట్ టు ద బుక్ షాప్, నేను పుస్తకాల షాప్కి వెళ్ళాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ ఏట్ వెజ్ పలావ్, నేను నిన్న వెజ్ పలావ్ తిన్నాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ ప్లేయిడ్ క్రికెట్, నేను నిన్న క్రికెట్ ఆడాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న మీరు ఏం చేశారు? ఐ మెట్ రమ్య, నేను రమ్యని కలిశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ సా అ మూవీ, నేను ఒక మూవీ చూశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ వాష్డ్ మై క్లోత్స్, నేను నా బట్టలను ఉతికాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ ఫిక్స్డ్ మై బైక్, నేను నా బైక్ని బాగు చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ ఏట్ అండ్ ఐస్ క్రీమ్, నేను ఐస్ క్రీమ్ తిన్నాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ వెంట్ టు మై సిస్టర్స్ హౌస్, నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ బాట్ గులాబ్ జామ్ స్వీట్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ వెంట్ టు ది ఎయిర్పోర్ట్, నేను నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ వెంట్ టు ది రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఏం చేసావు? ఐ క్లీన్డ్ ద వాటర్ ట్యాంక్, నేను నిన్న వాటర్ ట్యాంక్ని శుభ్రం చేశాను. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్, నేను నిన్న ఇంగ్లీష్లో మాట్లాడాను.